శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమపయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి, మేషరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా డిసెంబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావము ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారిపై ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సూర్య భగవానుడు డిసెంబర్ 15వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మాసాంతం కూడాను ధనుస్సు రాశిలో ఉంటున్నాడు. ఇక అంగారకుడు కుజుడు కర్కాటక రాశిలో స్తంభించి ఉన్నాడు. బుధుడు మాసాంతం కూడాను వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. గురు భగవానుడు ముఖ్యమైనటువంటి గ్రహ వృషభ రాశిలో సంచరిస్తున్నాడు, వక్రించి ఉన్నాడు. ఇక శుక్రుడు నెల మొత్తం కూడాను మకర రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచరిస్తున్నాడు. రాహు మీనరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఈ మాసంలో ఈ 8 గ్రహాల యొక్క సంచారము ఈ రాశులలో ఉన్నాయి. అయితే మేషరాశి వారికి ఈ సంచారము ఎలా ఉంది అనే విషయం పైన మనం మనసు నిలిపినట్టయితే, సూర్యుడు అష్టమ నవమ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఈ సంచారము ప్రతికూలంగా ఉంటుంది. ఇక అంగారకుడు అర్ధాష్టమ స్థానం చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. మేషరాశి జాతకులకు చతుర్థ స్థానము అంగారకుడికి గోచార రీత్యా ప్రతికూలం. అయితే రాస్యాధిపతి అంగారకుడు గనక అంగారకుడు చతుర్థ స్థానంలో ఉండడము, ఈ కాంబినేషన్ మూలకంగా ప్రతికూలత అనేటువంటిది కొంత తగ్గే అవకాశము ఉంది. ఇకపోతే బుధుడు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు, శుభప్రదంగా ఉన్నాడు. గురు భగవానుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. 2వ స్థానంలో సంచారము చాలా అనుకూలంగా ఉంటుంది. వాక్ స్థానము ధనస్థానంలో సంచరిస్తున్నాడు, కుటుంబ స్థానం కూడాను అవుతుంది. కాబట్టి గురు భగవానుడి యొక్క అనుకూలత ఈ మేషరాశి వారికి బాగా ఉంది. ఇక శుక్రుడు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు, శుక్రుడి యొక్క ప్రతికూలత ఉంది. శనైశ్చరుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ స్థానాలలో ఈ గ్రహాలు సంచరిస్తున్నాయి. అయితే ఈ గ్రహ సంచారాన్ని సమిష్టిగా మనము ఆలోచించినట్టయితే, మొత్తం మీద ఓవరాల్గా మనం చూసినట్టయితే మేషరాశి జాతకులకు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆ గ్రహస్థితి మూలకంగా సంభవించేటువంటి ఫలితాలు కూడాను చాలా మట్టుకు మీకు అనుకూలంగా ఉంటాయి. కనుక మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తతో మనం స్టెప్స్ తీసుకున్నట్టయితే మీకు చాలా విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఏకాదశ స్థానం, లాభస్థానం, శనైశ్చరుడు ఉన్నాడు. లాభస్థానంలో శని భగవానుడు సంచరిస్తున్నాడు కాబట్టి ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అంటే మీకు ఆదాయం పెరుగుతుంది, వృత్తిపరంగా మీరు సంతృప్తిగా ఉంటారు, రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించాలి అనేటువంటి మనస్తత్వం మీ లోపల బాగా డెవలప్ అవుతుంది. ఇకపోతే ప్రారంభించినటువంటి పనులన్నీ కూడాను సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారు.
ఇది చాలా మీకు సంతృప్తిని ఇచ్చేటువంటి విషయం. ఇక పిల్లల విషయం మనం ఆలోచించినట్టయితే మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఈ డిసెంబర్ మాసంలో అనే విషయంపై మనము మనసు నిలిపినట్టయితే పిల్లల యొక్క భవిష్యత్తు చాలా బాగా ఉంటుంది. వాళ్ళ విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళను మంచి సంస్థలలో మీరు ప్రవేశాన్ని పొందుతారు. మంచి సంస్థలలో చేర్పిస్తారు. హయ్యర్ ఎడ్యుకేషన్కి చాలా అనుకూలంగా ఉంది ఈ మాసం. కనుక పిల్లల విషయంలో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. మంచి జరుగుతుంది. ఇకపోతే మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు విద్యార్థులు చదువు విషయంలో ఎవరైతే ఉత్సుకతో ఉన్నారో వాళ్ళు స్వయంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అందులో సఫలీకృతులవుతారు. కనుక విద్యార్థులకు మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు చాలా బాగా ఉంది ఈ మాసం. అంతేకాకుండా విదేశాలకు కూడాను విద్య కొరకై వెళ్ళేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడాను దానికి అనుకూలంగా మీకు ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళ యొక్క పిల్లల విషయం కానివ్వండి, స్వయంగా మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు కానివ్వండి, ఈ మాసంలో మీకు బాగా కలిసి వస్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్కి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక చదువు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే ఈ మాసము ఉద్యోగ ప్రయత్నం మీకు బాగా కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారి విషయం చూసినట్టయితే ప్రమోషన్ మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తి లోపల మీరు రాణిస్తారు. మీరు చేసేటువంటి పనిని అధికారులు కానివ్వండి, మీతో స్వయంగా సహ ఉద్యోగులు వీళ్ళందరూ కూడాను మీ యొక్క పనితనాన్ని గుర్తిస్తారు. గుర్తించి ఆ సంస్థ లోపల మీకు ఒక మంచి పనిని, మంచి విషయాన్ని మీకు అప్పజెప్పేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఈ మాసంలో. దానికి తోడుగా ఇంక్రిమెంట్లు, ఆదాయం పెరుగుతుంది. దాని మూలకంగా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు ఈ మాసంలో. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సమస్యలకు తగినట్టుగా మీరు రియాక్ట్ అవుతారు. అంటే సమయస్ఫూర్తితో మీరు ముందుకు వెళ్తారు. సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా సక్సెస్ రేట్ అనేటువంటిది మీకు 100% ఉంది ఈ మాసం లోపల. కాబట్టి ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం గోచరిస్తుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు తలపెడతారు. ఇకపోతే కొన్ని విషయాలలో మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, వాహనాలు, భూములు, అన్నదమ్ములు, సమాజంలో మీరు ఉంటున్నటువంటి మీకు ఎవరైతే క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారో వాళ్ళ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి విషయాలలోకి వెళ్ళకండి. అనవసరమైనటువంటి చర్చలకు ఆస్కారం ఇవ్వకుండా మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే స్నేహితులతో చర్చించండి. తద్వారా మీకు చాలా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఇక వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి మాసం. పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా ఫ్యాక్టరీ యాజమాన్యులకు బాగా కలిసి వస్తుంది. మిషనరీ మూలకంగా పూర్వం ఏదైతే మీరు ఇబ్బందులను ఎదుర్కొన్నారో అవన్నీ కూడాను మీకు ఈ మాసంలో సద్దుమణుగుతాయి, సాల్వ్ అయిపోతాయి సమస్యలన్నీ కూడాను. ఇక వ్యాపారం, ముఖ్యంగా వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది ఈ మాసము? వాళ్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము నిరాటంకంగా కొనసాగుతుంది. లాభాల బాటన ముందుకు వెళతారు. అందరూ కూడాను మీకు సహకరిస్తారు. కొత్త వ్యాపారం చేయాలనేటువంటి తలంపు కూడాను ఈ మాసంలో మీకు కలుగుతుంది. ఇక వృత్తిపరంగా చూసినట్టయితే స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. డాక్టర్స్ కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, స్వయంగా సంస్థలు నడుపుతూ ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ మాసము
చాలా శుభప్రదంగా ఉండబోతుంది. కొంత జాగ్రత్తతో మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. అయితే ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు అష్టమ, నవమ స్థానాలలో సంచరిస్తున్నాడు. కనుక సూర్య భగవానుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది గనుక కొంత ఆరోగ్య విషయంపై మీరు మనసు నిలపాలి. సూర్య భగవానుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. సూర్యుడికి మనం ఏం చేయాలి పరిహారము అనంటే, మీరు ఉదయాన్నే లేచి కేవలము సూర్యుడికి నమస్కారం చేసుకోండి. 12 మార్లు సూర్యుడికి నమస్కారం చేయండి. సూర్య భగవానుడు కేవలము నమస్కారంతో ప్రీతి చెందుతాడు, మీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. తర్వాత సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం ఉంటుంది, దాన్ని మీరు పఠించండి ప్రతినిత్యం కూడాను. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి. ఎన్ని మార్లు మీరు జపించినా కూడాను మీకు చాలా ఫలితం కలుగుతుంది. ఇక ముఖ్యంగా సూర్య భగవానుడు అనుకూలంగా లేనప్పుడు మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే, ఆహార నియమాలను పాటించాలి. సమయానికి ఆహారం తీసుకోవడము. పని ఒత్తిడి పెరుగుతుంది, పని భారం పెరుగుతుంది. పని భారం మూలకంగా కొన్ని విషయాలను మీరు ఇగ్నోర్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కాకుండా ఆ సూర్య భగవానుడికి మీరు ప్రతినిత్యం కూడాను చేయండి. రాహువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు గనక అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అన్ని విధాలుగా సమయానికి మంచి ఆలోచనలు వచ్చేటువంటి ఒక స్థితిని అమ్మవారు మీకు కల్పిస్తారు. కాబట్టి అమ్మవారి దేవాలయానికి ప్రతినిత్యం వెళ్ళండి. ఈ విధంగా మీరు పరిహారాలు చేసుకున్నట్టయితే మేషరాశి జాతకులకు ఈ డిసెంబర్ మాసము చాలా బాగా ఉంటుంది. మీరు కొంత జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.